నమస్తే, నేను సిరి. వల్లభనేని అరెస్ట్ పైన అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో చాలా అనేక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవల్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే వల్లభనేని గారి అరెస్ట్ మనం చూడడం జరిగింది. దానికి సంబంధించి అంటే గతంలో జరిగిన అంటే ఒక పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి అక్కడ దౌర్జన్యంగా అన్ని పలగొడితే దాని మీద అరెస్ట్ చేశారంటే దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మాట్లాడడం దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు? అంటే వీళ్ళు కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ అంటే చాలా అమాయకమైన పార్టీ. వాళ్ళకి అసలు ఇలాంటివన్నీ చేత కాదు. అంటే అరెస్టులు చేయడాలు, అక్రమంగా అరెస్టులు, లేదంటే బూతులు మాట్లాడించడాలు అవేమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళ పార్టీ అంటే కార్యకర్తలు చాలా నిబద్ధతతో ఉంటారట. వాళ్ళు ప్రేమగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తారు. అంటే ఆయన ఇవాళ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటాం చూడండి, అట్లా ఉందన్నమాట. చాలా పెద్ద పెద్ద పదాలు వాడాడు ఆయన. ప్రాప్త కాలజ్ఞత తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు అన్నాడు. అసలు ప్రాప్త కాలజ్ఞత అంటే ఏంటి అని మనం ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రాప్త కాలజ్ఞత అంటే ఏంటి అసలు మామూలుగా అంటే నాకుండే జ్ఞానంలో నేను చదువుకున్నాను కాబట్టి, మీరు అంటే ఇంకా మీ చివరి దశకు వచ్చారు, కొంచెం తెలివిగా ఉండండి అని దాని అర్థం. అంటే చివరి దశలో అంటే మీరు ఒక అంశం మీద ఏదైనా కూడా ఉంటారు కదా, సో తెలివిగా మీరు వ్యవహరించండి అని దాని అర్థం. ఇక్కడ ఈయనంటాడు మీరు ప్రాప్త కాలజ్ఞత తెలుసుకుని పనిచేయండి అంటాడు. ఏంటో ఇక్కడ ప్రాప్త కాలజ్ఞత ఎందుకు వస్తుంది? ఆయన 74 ఏళ్ళు అయినా కూడా హీస్ వెరీ యాక్టివ్. అన్ని పనులు చేస్తున్నాడు కదా, ఆయన నిద్రపోవట్లేదు కదా, ఆయన ఏమి ప్యాలెస్లో పడుకోలేదు కదా, లేకపోతే ఫామ్ హౌస్లో పడుకోవట్లేదు కదా. ఆయన 24 గంటలు 18 గంటలు పని చేస్తున్నాడు కదా, ఇంకా ఎక్కువే చేస్తున్నాడు ఆయన. అక్కడ మోదీ గారు చేస్తున్నారు, ఇక్కడ ఈయన పని చేస్తున్నారు. అంటే ఎందుకు వాడతారు మీరు? ఏమంటున్నాడు? ఎప్పుడో అయిపోయిన కేసులు మళ్ళా కొత్తగా వాటిని తిరగదోడి కొత్తగా ఎవరి చేతనో మళ్ళా కంప్లైంట్లు ఇప్పించి, కొత్తగా ఎవరి చేత ఇప్పించారు? సత్యవర్ధన్ అన్న వ్యక్తిని ఎవరు కిడ్నాప్ చేశారు? వల్లభనేని వంశీనే కదా. కిడ్నాప్ చేయించి కేసు వెనక్కి తీయించేసుకుని, ఇప్పుడు కేసు వెనక్కి తీసుకున్నాక దాని మీద కేసు ఏంటి? నిన్న హైకోర్టు బెయిల్ రద్దు చేసిందిగా వల్లభనేని వంశీకి. ఆయనకిట మంచినీళ్ళ బాటిల్ కూడా ఇవ్వలేదుట, అంటే తెచ్చుకునే అవకాశం ఇవ్వలేదుట. బుద్ధుందా? మీరు సాయి కళ్యాణి అని గతంలో మీకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఆవిడ కూడా ఒక విక్టిమ్. ఆ రోజు ఆవిడని రాత్రి 9:30కి 25 మంది టీడీపీ కార్యకర్తలతో పాటు ఒకే ఒక లేడీ ఆవిడని ఎక్కించుకుని ఆవిడ మొత్తం తిప్పారట ఆవిడ చెప్తోంది. ఎక్కడ దింపారు అర్ధరాత్రి చెప్తోంది ఆవిడ కోసం. అంటే తెలుగుదేశం వాళ్ళు వెనకాల వచ్చారు కాబట్టి ఆవిడని రాత్రి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆవిడ చాలా రోజులు దాంకున్నారు, ఎక్కడో దాంకుని ఒకరోజు రాత్రి ఇంటికి వస్తే తెల్లారకట్ట 5ంటికి పోలీసులు వచ్చి ఇంటికి ఆవిడ నైటీతో ఉంటే నైటీ మార్చుకోవటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి పాపం చెప్తున్నారు, వేదాలు వల్లిస్తున్నాడు ఆయన. ఏమనంటే ఆయనకి మంచినీళ్ళ బాటిల్ తీసుకెళ్ళే అవకాశం ఇవ్వలేదుట. ఆయన ఎలా ట్రీట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము గట్టిగా ఏదైనా అంటే ఇంకా ఎక్కువ చేస్తారు, అందుకని మాట్లాడటం లేదు మేము. మరి ఆవిడకి నైటీతో నిన్న 40 నిమిషాలు అతనికి అవకాశం ఇచ్చారు. మీకు వంశీ ఇంటికి వెళ్ళినప్పుడు నేను బట్టలు మార్చుకుని వస్తానంటే ఒక మొగాడికి, మీకు గుర్తుందా? అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు బట్టలు మార్చుకోవటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. సరే అది ఎందుకు ఏంటి ఎవరు చేశారు మనకు అనవసరం, అంటే విషయం చెప్తున్నాం అంతవరకు. మరి కాఫీ ఆయన చేతిలో ఉన్న టీ కప్ ని కూడా తాగనివ్వకుండా తీసుకెళ్లారు కదా. మరి ఇతనికి 40 నిమిషాలు ఎందుకు పోలీసులు అవకాశం ఇచ్చారు? అండ్ ఇంకొకటి మేడం, ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో అంటే కొన్ని రోజుల ముందు ఒక ఇంటర్వ్యూలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మీకు గుర్తు ఉంటుంది, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు అట్లా వెళ్ళడం, అప్పుడు ఆ టైంలో వాళ్ళు దాడికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, అట్లా వాళ్ళ ఇంటి మీదకి గొడవకి వెళ్ళడం లేకపోతే ఇట్లాంటివి చేయడం అనేది తప్పు, మా సైడ్ కూడా తప్పు ఉందని చెప్పేసి తను చాలా ఒప్పుకున్నారు. అది ఓపెన్ గా అట్లా చేయడం పద్ధతి. అంటే తప్పు చేసినప్పుడు తప్పు చేసామని అది కాదమ్మా, అది జ్ఞానం ఉండే వాళ్ళు చేస్తారు ఆ పని. విఘ్నులు అంటారు. అందుకే మన విఘ్నత ఉంటే మనం తప్పు చేస్తే ఒప్పుకుంటాము, ఒప్పు చేస్తే కాదండి నేను తప్పు చేయలేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను ప్రూవ్ చేసుకున్నాను. ఇప్పుడు కేతిరెడ్డిలో
కొన్ని అంటే ఇప్పుడు భూ కబ్జాలు అలాంటివి పక్కకు పెడితే ఒక రియలైజేషన్ వచ్చింది ఆయనకి. అంటే హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ నేను ఇలా ఓడిపోతానని కేతిరెడ్డి అనుకోలేదు. ఇప్పుడు అది జరిగాక ఎక్కడ లోపాలు ఉన్నాయి ఆయన విశ్లేషించుకుంటున్నాడు. దిస్ ఈజ్ వాట్ ఆత్మవిమర్శ. ఈ ఆత్మవిమర్శ అనేది ఈ రోజు కూడా సజ్జలకి రాలేదు. సజ్జలు ఏమంటున్నాడు, మాకు మీకు టైం దగ్గర పడింది, 4 నెలల్లోనే మీరు ఇలా చేస్తున్నారు, 8 నెలల కాలంలోనే, మాకు కూడా టైం వస్తుంది, 4 ఏళ్ళు ఎంతసేపు అవుతుంది, మాకు కూడా మీరు అవకాశం ఇస్తున్నారు, మేము ఎంతసేపు అంటే ఇట్లాగా మనుషుల్ని పెట్టి వాళ్ళ చేత ఒక కంప్లైంట్ ఇప్పించి చేయించడం. ఇక్కడ కంప్లైంట్ ఇప్పించలే, సత్యవర్ధన్ అన్నవాడే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద గొడవ జరిగినప్పుడు ఆ రోజు ఉన్నది అక్కడ అతనే కంప్లైంట్ ఇచ్చాడు. ఇస్తే దాని మీద వల్లభనేని వంశీ ఏం చేశాడండి, అతన్ని బెదిరించి తీసుకెళ్ళి 10 లక్షలు ఇచ్చి కంప్లైంట్ వాళ్ళ కారులో తీసుకెళ్ళి కంప్లైంట్ విత్డ్రా చేయించి అతన్ని తీసుకెళ్ళి వైజాగ్లో వదిలేసి వాళ్ళ కుటుంబ సభ్యులు మా అబ్బాయి కనిపించట్లేదని వాళ్ళు ఇస్తే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ని కూడా ఇది చేసి ఇవన్నీ ఎవడు చేశాడు, వల్లభనేని వంశీనే చేశాడు కదా. అంటే మీరు చేస్తే దాని మళ్ళీ కేసులు పెట్టకూడదు, మీకు అర్థమైందా? అసలు ఇవన్నీ కూడా కొత్తగా మాట్లాడుతున్నాడు నిన్న. ఇప్పుడు నిన్న వల్లభనేని వంశీకి 40 నిమిషాలు టైం ఇస్తే లోపలికి వెళ్ళి బ్లూ మీడియాకి ఫోన్లు చేసుకుని మీరు రండి అని వాళ్ళ మొత్తం సీనియర్స్ అందరికీ ఫోన్లు చేసుకుని మీరు వెనకాల రండి, నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అని భయపడ్డాడంటే కారణం ఏంటండి, గతంలో వాళ్ళు చేశారు కాబట్టి. వాళ్ళు అరెస్ట్ చేశాక ఎక్కడ తీసుకెళ్తారో తెలియదుగా. ఇవాళ సజ్జలు అంటాడు భీమిలు తీసుకెళ్తారు, ఇంకెక్కడికో తీసుకెళ్తారు. అది వాళ్ళు చేసింది. మీకు గుర్తుంటే 41A నోటీసులు ఇచ్చి వాళ్ళని చెత్త లారీల్లో కూడా ఎక్కించుకుని కడప నుంచి వైజాగ్ నుంచి ఎక్కడో నడి రోడ్డు మీద వదిలేస్తే అది చేసింది వైసీపీ వాళ్ళు. ఇవాళ సజ్జలు అన్నీ కూడా కొత్తగా ఏదో తెలుగుదేశం వాళ్ళు చేశారు, తెలుగుదేశం పార్టీ కూటమి అన్నట్టు మాట్లాడుతున్నాడు. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష, కానీ వాళ్ళేమీ కూడా ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఎవిడెన్సులతో సహా మొత్తం ఆధారాలు పెట్టుకుని వాళ్ళు చాలా కరెక్ట్గా బిహేవ్ చేశారు. నిన్న పోలీస్ స్టేషన్కే తీసుకెళ్లారు. వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళి ఏమి 3rd డిగ్రీ ఉపయోగించలేదు కదా రఘురామకృష్ణరాజు గారికి మీరు చేసినట్టుగా. 8 గంటలు విచారణ చేసి రాత్రి ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించారు. అంటే ఇది తప్పు అంటాడు. ఎప్పుడో జరిగిపోయినా మీరు చేయకూడదు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అవి మీరు పట్టించుకోకూడదు. ఆయన చెప్పేది ఏంటంటే ఎప్పుడో సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఎందుకు మీరు అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళకి స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, భావ స్వాతంత్రం ఉంది కాబట్టి వాళ్ళు పోస్టులు పెట్టారు. వాళ్ళు కార్యకర్తలు కాకపోయినా కూడా మీరు వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నారు. వైసీపీ సానుభూతి పనులు అయితే అంటే భావ స్వాతంత్రం ఉందని మీరు బూతులు మాట్లాడతారా, బూతులు పెట్టేస్తారా? అంటే వల్లభనేని వంశీ లాంటి వాడు భువనేశ్వర్ని అంటే వీళ్ళందరూ నోరు మూసుకోవాలా? అంటే ఇవాళ అరెస్ట్ చేయిస్తే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఫోన్ చేసి ఏం చేయాలో చెప్తాడు, అధికారులకు తప్పట్లేదు, అధికారులు భయపడి చేస్తున్నారు. అధికారులు అనేవాళ్ళు ఎలా పని చేయకూడదో నేర్పించింది మీరు, మీకు అనుగుణంగా ఎలా పని చేయాలో చెప్పింది వైసీపీ, జగన్మోహన్ రెడ్డి, సజ్జల. ఈరోజు మీరు నేర్పిస్తున్నారు నీతులు. అంటే అసలు చాలా అసహ్యంగా ఉందండి వినటానికి కూడా. ఆయన ఇవాళ మాట్లాడిన దాంట్లో ఆయన ఫ్యూచర్లో ఇప్పుడు మీరు పదవిలోకి వచ్చాకట పని చేయాలట, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కోసం పని చేయాలట, అరెస్టులు కాదు చేయాల్సింది. సరే ఈ మాట అన్నావు కదా, మరి నువ్వు మళ్ళీ ఏమన్నావు, 4 ఏళ్ల తర్వాత మేము వస్తాము, మాకు మీరు నేర్పిస్తున్నారు, మేము ఇంతకంటే ఎక్కువ చేస్తాము, మాకు పెద్ద కష్టం కాదు, మిమ్మల్ని అరెస్టులు చేయడాలు అంటున్నావు. అంటే అప్పుడు నువ్వు ప్రజల కోసం మీరు పాలించరా? మొన్ననే మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నేను నెక్స్ట్ వచ్చేది ప్రజల కోసం కాదు కార్యకర్తల కోసం అని చెప్పాడు కదా. కాబట్టి ఇవాళ సజ్జలు మాట్లాడిన దాంట్లో వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలండి కేతిరెడ్డిలాగా. లేదంటే మాత్రం ఆయన 2.0 అన్నాడు కదా, 2.0 నెక్స్ట్ రాజమహేంద్రవరం జైలు అంతే. రైట్ థ్యాంక్ యూ.